కడప జిల్లా మైదకూరులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో నాయకుల మధ్య అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. మైదకూరు పట్టణంలోని 14వ వార్డు పరిధిలో నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పక్కనే ఆనుకుని ఉన్న మున్సిపల్ చైర్మన్ మాచినూరి చంద్రను దూరంగా వెళ్లమని ధనపాల జగన్ తోయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ధనపాల జగన్ ఓటమి చెందగా వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన మాచినూరి చంద్ర కొన్ని నాటకీయ పరిణామాల మధ్య మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారు. మున్సిపల్ ఎన్నికలు మొత్తం ధనపాల జగన్ వర్సెస్ మాచినూరి చంద్ర అన్నట్టుగా సాగింది. అయితే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నటువంటి మాచినూరి చంద్ర ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ను కలవడమే కాకుండా ఎమ్మెల్యే కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని ధనపాల జగన్ జీర్ణించుకోలేకపోయారు. ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తిని ఎలా పక్కన తిప్పుకుంటారని, అసలు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో మాచినూరి చంద్రకు మీరెందుకు ప్రాముఖ్యతనిస్తున్నారని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ను ధనపాల జగన్ సూటిగా ప్రశ్నించారు. పుట్ట సుధాకర్ యాదవ్ కలగజేసుకుని ఇటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీది కాదని వారించారు. ఇన్ఛార్జి మంత్రి సబిత రావడంతో గొడవ కాస్త సద్దుమణిగింది. నన్ను పడేమో నువ్వేంది కొంచెం ఏం చేస్తారు అసలు ఇంకా ఇది ఎవరు మాట్లాడదా మీటర్ బాగా అసలు ఏమనుకుంటారు అసలు మీరు ఏంటిది వ్యవస్థ ఏమి రౌడీజం అనుకుంటారా ఏంటిది ఎమ్మెల్యే ఓటేస్తాడేం రాను నీకేం పడినా నీకేం పడి పట్టాలో పడి దానికి నీ ద్రోహం చేసామా ఏమన్నా మర్చిపోయినా వాడు మర్చిపోయినా మాట్లాడు మరి జనాల్లో మాట్లాడాలి జనాల్లో మాట్లాడాలని